హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే క్లౌడ్ కిచెన్. మన ఆర్జే క్లౌడ్ కిచెన్లో 2 కిలోల అరిసెలు ఆర్డర్ వచ్చినాయి. సో నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపించేస్తాను. ఏంటంటే 2 కేజెస్ రైస్ తీసుకున్నాను నేను. ఎక్స్ట్రా తీసుకోవాలన్నట్టు 2.5 కేజెస్ వేసుకున్నాను నేను. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా పిండి ఉండాలి మనకి. అరిసెలు అంటేనే కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటేనే బాగుంటుంది. సో వాటిని నేను నైట్ ఒక 24 అవర్స్ నానబెట్టాను అన్నట్టు. నానబెట్టి మంచిగా జల్లికి వేసుకొని క్యాన్ తీసుకుని దాంట్లో వేసుకుంటున్నాను అన్నట్టు. మళ్ళీ నిన్ను పట్టించడానికి అని చెప్పేసి వెళ్తున్నా మా బాబు వీడియో తీస్తున్నాడు. సో దాన్ని మంచిగా ఎట్లా అంటే మెత్తగా పట్టించుకోవాలి మనం. పట్టించిన తర్వాత మళ్ళీ మనం జల్లెడ పట్టుకోవాలి. దాన్ని ఏమన్నా ఉన్నా కూడా మంచిగా వెళ్ళిపోతుంది అన్నట్టు. మంచిగా జల్లెడ పట్టుకొని మంచిగా ఒత్తి పెట్టుకోవాలన్నట్టు మనం దాన్ని. ఎందుకంటే తడి ఆరకుండా ఉండాలి మనం పట్టించిన పిండి. ఆరిపోతే అరిసెలు మంచిగా రావు కాబట్టి ఆరకుండా మంచిగా ఒత్తి పెట్టుకున్న తర్వాత నేను 2 కేజీస్కి ఏం చేశానంటే 3/4 కిలో బెల్లం తీసుకున్నాను నేను. దీని అరిసెల బెల్లం తీసుకున్నాను నేను. అరిసెల బెల్లం ఏంటంటే మంచిగా మెత్తగా ఉంటుంది అన్నట్టు. సో మనం ఇట్లా అనగానే ఎమ్మటే తునిగిపోయేటట్టు ఉండాలి, మెత్తగా ఉంటుంది, అదే అరిసెల బెల్లం అంటారు. సో దాన్ని అరిసెల బెల్లం తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అవి తడిసేంత వరకు వాటర్ పోసుకున్నా అన్నట్టు. వాటర్ కొంచెం నాకు క్వాంటిటీ ఎక్కువైనా కానీ తడిపేంత వరకు ఉంటే సరిపోతుంది. సో దాన్ని మంచిగా పాకం పట్టుకోవాలన్నట్టు. పాకం పట్టుకొని ఎట్లా అంటే మంచిగా మరీ ముదురు కాకుండా మరీ లేత కాకుండా మనం మీడియంగా చేసుకోవాలి పాకము. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మీరు ట్రై చేయండి, మంచిగా వస్తాయి అరిసెలు. సో చూపించాను కదా, ఆ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను నేను దాంట్లో. కొంచెం నెయ్యి కూడా వేసుకోండి దీంట్లో, పాకంలోనే మంచిగా ఉంటుంది. మెత్తగా అరిసెలు టేస్ట్ బాగా వస్తాయి అన్నట్టు. అంటే కొంచెం చల్లుకుంటా కలిపితే ఉండలు లేకుండా మంచిగా వచ్చేస్తుంది అన్నట్టు. సో దానికి మనం పాకం పెట్టినంత వరకు ఎంత సరిపడా పిండి కావాలో అంత కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా అయిందనుకో కొద్దిగా గట్టిగా అయిపోతాయి అన్నట్టు. కొంచెం మనకి నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. కలిపిన తర్వాత కొంచెం దాని మీద నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని పక్క పెట్టుకొని మనకు కావాల్సినంత ఉండలు తీసేసుకొని మంచిగా ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. కడాయిలో ఆయిల్ తీసుకొని చూడండి, నేను చూపించినంత సైజులో వేసుకుంటే అది పిండి అనేది సాగుతుంటుంది అన్నమాట. సో దానికి కాబట్టి మనం సైజు అనేది పూరి సైజు అంతనే మనం తీసుకోవాలి, ఉండలు అంతే తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. మంచిగా వచ్చేస్తాయి అన్నట్టు, పొంగుతాయి అన్నట్టు. సో ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి, మంచిగా వస్తాయి అరిసెలు. సో ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎట్లా పొంగుతున్నాయో పూరీలు లెక్క. అవి ఇట్లా వస్తే ఆ కన్సిస్టెన్సీ అనేది పాకం అనేది కరెక్ట్గా కుదిరింది అని బాగా మనకి ఇంకా మెత్తగా సాఫ్ట్గా కావాలంటే నెయ్యిని క్వాంటిటీ అనేది ఎక్కువ వాడితే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా కొంచెం లేత పాకంలో తీసుకుంటే ఇంకా సాఫ్ట్గా మనం స్వీట్ షాప్లో వచ్చినట్టు వస్తాయి అన్నట్టు. ఇవి కొంచెం ఏంటంటే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేవి ఇట్లా ఉంటాయి అన్నట్టు చూపించిన విధంగా. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి.